సో, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి స్ప్రెడ్ గురించనమాట. స్ప్రెడ్ గురించి చెప్పే ముందు ప్రీవియస్‌గా మనం ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాం కదా! ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ గురించి. సో, దానిలో అయితే నేను ఓన్లీ 5-10 అకౌంట్స్ మహా అయితే వస్తాయి. తీసుకునే వాళ్ళుంటారు. 5-10 మెంబర్సే ఉంటారు అని చెప్పి నేను అనుకున్నాను. నేను మాట్లాడేటప్పుడు కూడా కంపెనీతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాననమాట. ఒక 5-10 అకౌంట్స్ వస్తాయి మా కమ్యూనిటీ నుండి. సో, అని మాట్లాడితే ఇప్పుడు ఏమైందంటే చాలా అంటే చాలా ఎక్కువ అకౌంట్స్ అయితే వచ్చేస్తున్నాయన్నమాట. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు మాకింత కావాలని. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది కాంటాక్ట్ అవుతారని. మన వాళ్ళ కాంటాక్ట్ అయిన దెబ్బకి వాళ్ళ దగ్గర ఎసెన్షియల్ అకౌంట్స్ అయిపోయినాయన్నమాట. ఎసెన్షియల్ అకౌంట్స్ కంప్లీట్‌గా అయిపోయినాయి. నేను అదే ఈరోజు పెట్టాను. సో, మంత్లీ 5-10 అకౌంట్స్ వస్తాయనుకుంటే, 1 డేలో 10 అకౌంట్స్ పైన వచ్చేసినాయి. సో, ఎసెన్షియల్ అకౌంట్స్ వాళ్ళ దగ్గర కంప్లీట్‌గా అయిపోయినాయి. ఔట్ ఆఫ్ స్టాక్ వాళ్ళు అదే చెప్పారు. సో, సార్ చాలా అకౌంట్స్ వస్తున్నాయి మీ నుండి ఎసెన్షియల్ అకౌంట్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ప్లస్ అకౌంట్స్ కూడా అయిపోయాయన్నమాట. ఈ ప్లస్ అనే ప్లాన్ ఉంది కదా! ఆ ప్లస్ అకౌంట్స్ కూడా అయిపోయినాయన్నమాట. సో, ఉన్నాయి కొంచెం ఉన్నాయి. ఉన్నాయి. సో, ప్లస్ అండ్ ప్రీమియం అయితే ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయి. కాకపోతే రష్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా ఎక్కువ మందయితే అకౌంట్స్ తీసుకున్నారు. సో, వీళ్ళైతే అకౌంట్ జనరేట్ చేస్తున్నారు. సో, పేమెంట్ చేసిన వాళ్ళకి ఒక 1 ఆర్ 2 అవర్స్ అయితే టైం పడుతుంది. సో, కొంచెం వెయిట్ చేయండి. సో, యాహ్! ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమంది బ్యాక్ టెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారంటే. సో, రైట్. సో, డెఫినైట్‌లీ వస్తాయి. నా నుండి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు అకౌంట్స్ అయితే డెఫినైట్‌లీ వస్తాయి. సో, రైట్. ఇంకా కమింగ్ టు ద స్ప్రెడ్. మన స్ప్రెడ్ విషయానికొస్తే రీసెంట్‌గా ఒక 4, 5 డేస్ ముందనుకుంటా నేను ఒక ట్రేడ్ ఓపెన్ చేశా. సో, ఏమైందంటే ఈ స్ప్రెడ్ చూసుకోకుండా నేను ట్రేడ్ ఓపెన్ చేసినందుకు జస్ట్ ట్రేడ్ ఓపెన్ చేసినందుకు నాకు $100 లాస్ వచ్చింది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ట్రేడ్ ఓపెన్ చేయగానే మీకు లాస్‌లో స్టార్ట్ అవుద్ది ట్రేడ్ అనేది. నెగెటివ్‌లో స్టార్ట్ అవుద్ది. -$2 -$1 అలా స్టార్ట్ అవుద్ది. ఎందుకు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే ఈ స్ప్రెడ్ వల్ల. ఈ స్ప్రెడ్ వల్లే మనకు ఆ నెగెటివ్‌లో ట్రేడ్ అనేది ఓపెన్ అవుద్ది. సో, అది ఎందుకు జరుగుద్ది? ఏంటి? అనేది మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాం. మీకు ఇదేదో డిఫికల్ట్ కాన్సెప్ట్ లాగా అస్సలుండదు. మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్ప్రెడ్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేయాలి? మనం టెర్మినల్‌లో ఎలా చూడాలి? ఎంత స్ప్రెడ్ ఉంటే మంచిది? ఇలా కంప్లీట్‌గా లైవ్‌గా మీకు టెర్మినల్స్‌లో కూడా వెళ్లి చూపిస్తా. మెటా ట్రేడర్ 5 ఎక్స్‌ఎన్ఎస్‌లోకి వెళ్లి అన్నిట్లోకి వెళ్లి చూపిస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తది. సో, రిక్వెస్ట్ ఏంటంటే డెఫినైట్‌లీ మీకు ఇది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఎలాంటి టైం వేస్ట్ లేకుండా మనం స్ప్రెడ్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ అంటే ఏంటి? స్ప్రెడ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్. ఆస్క్ ప్రైస్‌కి, బిడ్ ప్రైస్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్సే స్ప్రెడ్ అంటాం. మళ్ళీ ఇదేంటి బ్రో నువ్వు ఈజీగా చెప్తాను. ఈ బిడ్ ప్రైస్ అంటే ఏంటి? ఆస్క్ ప్రైస్ అంటే ఏంటంటే సింపుల్‌గానే చెప్తాను. ఏం టెన్షన్ లేదు చూడండి. సో, యూరోఎస్‌డి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోఎస్‌డి పేర్ ఉంది. మీరు ట్రేడింగ్ వ్యూలో గాని, మెటా ట్రేడర్ 5 గాని వీటిలో అబ్జర్వ్ చేస్తే ఇలా 2 ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట దాని కిందన. 2 ప్రైజెస్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదాన్ని బిడ్ ప్రైస్ అంటాం. సెకండ్ ప్లేస్‌లో ఉన్నదాన్ని ఆస్క్ ప్రైస్ అంటాం. ఓకే. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదాన్ని మిడ్ ప్రైస్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నదాన్ని ఆస్క్ ప్రైస్. సో, ఏంటి బ్రో ఈ బిడ్ ప్రైస్ అంటే ఏంటి? ఆస్క్ ప్రైస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిడ్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరోయూఎస్‌డిని సెల్ చేద్దాం అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి యూరోయూఎస్‌డిని సెల్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు సెల్ చేయాలంటే ఏం కావాలి? అవతల ఒక బయ్యర్ కావాలి. ఎప్పుడైనా మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక బయ్యర్, ఒక సెల్లర్ ఇద్దరు ఉండాలి. సో, ఇన్ థిస్ కేస్ మీరేంటంటే ఈ యూరోఎస్‌డి సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సెల్ చేద్దాం అంటే అవతల బై చేసేవాడు కావాలి కదా! సో, బై చేసేవాడు ఇప్పుడు బ్రోకర్ ఏమంటాడు? నాకు ఈ ప్రైస్ దగ్గరే నేను బై చేస్తాను. నువ్వు సెల్ చేస్తే నేను ఈ ప్రైస్ దగ్గర బై చేస్తాను అని చెప్తాడు. అంటే బ్రోకర్ బై చేసే ప్రైస్ ఇది. అంటే మీరు ట్రేడ్ ఓపెన్ చేశారనుకోండి. వాడు ఈ ప్రైస్ దగ్గరే 1.1671 ఇంత అమౌంట్ ఈ ఈ ప్రైస్ దగ్గర ట్రేడ్ నీకు ఎగ్జిక్యూట్ చేస్తానంటాడు. ఓకే. రైట్ బానే ఉంది. దాన్ని మనం బిడ్ ప్రైస్ అంటాం. అంటే బ్రోకరు కోట్ చేసే ప్రైస్ అనమాట. బ్రోకరు ఈ ప్రైస్ దగ్గర బై చేస్తాడంట. సో, నేను ఇక్కడే సెల్ చేయాలని చెప్పేది. మరి ఆస్క్ ప్రైస్ అంటే ఏంటి? ఆస్క్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరోఎస్‌డిని మీరు బై చేద్దాం అనుకుంటున్నారు. యూరోఎస్‌డిని బై చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు బై చేస్తే ఎవరు కావాలి అవతల? సెల్లర్ కావాలి. అపోజిట్ సైడ్‌లో మీకు సెల్లర్ కావాలి. సో, ఇప్పుడు మీరిక్కడ బై చేస్తున్నారు కాబట్టి అవసరం మీది. మీరిక్కడ బై చేయాలనుకుంటున్నారు. బ్రోకర్ ఏమంటాడు? నేను ఈ ప్రైస్‌కి అయితేనే సెల్ చేస్తాను. ఓకే. నేను బై చేసేటప్పుడు ఈ ప్రైస్ దగ్గర బై చేసుకుంటాను. సెల్ చేసేటప్పుడు ఈ ప్రైస్ దగ్గర సెల్ చేస్తాను. ఓకే. అలా చెప్తాడనమాట. అంటే బిడ్ ప్రైస్ అంటే బ్రోకర్ బై చేసే ప్రైస్ అనమాట. మీరిక్కడ సెల్ చేస్తారు. ఆస్క్ ప్రైస్ అంటే మీరిక్కడ బై చేసే ప్రైస్ బ్రోకర్ ఇక్కడ సెల్ చేస్తాడు. ఓకే. ఈ ప్రైస్ ధర అయితే చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే సింపుల్‌గా ఫస్ట్ ప్రైస్‌లో బ్రోకర్ బై చేస్తాడు. బిడ్ ప్రైస్ అంటే బ్రోకర్ బై చేస్తాడు. ఆస్క్ ప్రైస్ అంటే బ్రోకర్ సెల్ చేస్తాడు. సో, ఏంటి బ్రో ఎందుకు ఇవి ఇలా చేస్తారంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక టెర్మినల్ ఇప్పుడు వాడికి డిపాజిట్ చేయడానికి ఎలాంటి చార్జెస్ తీసుకోడు. విత్‌డ్రా చేయడానికి ఎలాంటి చార్జెస్ తీసుకోడు. ఎలాంటి మెయింటెనెన్స్ చార్జెస్ తీసుకోడు. మరి వాడికి మనీ ఎక్కడి నుండి వస్తుంది? ఎవ్వరు లాస్‌కైతే జ రన్ చేయరు కదా బిజినెస్. మరి వాడికి మనీ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ స్ప్రెడ్ రూపంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోయూఎస్‌డి అనేది వాడు ఏం చేస్తున్నాడో చూడండి. బై చేసుకున్నాడు. బిడ్ ప్రైస్ అంటే వాడు బై చేసుకున్నాడు. బై చేసేటప్పుడు ఎంతకు బై చేస్తున్నారు? 1671 సెల్ చేసేటప్పుడు ఎంతకు సెల్ చేస్తున్నాడు? ఆస్క్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ కదా! బ్రోకర్ సెల్ చేసే ప్రైస్. బిడ్ ప్రైస్ అంటే బ్రోకర్ బై చేసే ప్రైస్. ఆస్క్ ప్రైస్ అంటే బ్రోకర్ సెల్ చేసే ప్రైస్. కానీ సెల్ చేసేటప్పుడు
1673. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. మీరు ఒక యాపిల్ పండుని రూ. 1671 కొనుక్కొని 1673కి సెల్ చేస్తే ఎంత లాభం వస్తుంది? రూ. 2. ఈ ఈ ప్రాఫిట్‌నే వీడనేది ఇక్కడ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈడికి ప్రాఫిట్స్ వచ్చేది ఇక్కడి నుండే. ఈ స్ప్రెడ్ రూపంలోంచి వీడికి ప్రాఫిట్స్ అనేది వస్తది. ఓకే. సో, ఇది స్ప్రెడ్ అనమాట. ఓకే. రైట్. అర్థమైంది కదా క్లారిటీగా. సో, మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ బిట్వీన్ బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ ప్రైస్ ఎంత ఇక్కడ? ఆస్క్ ప్రైస్ మైనస్ బిడ్ ప్రైస్ చేస్తే మనకు స్ప్రెడ్ అనేది వస్తది. ఆస్క్ ప్రైస్ ఎంత? 1673. బిడ్ ప్రైస్ ఎంత? 1671. సో, దీనిలో మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే 2 పిప్స్ అనేది స్ప్రెడ్ అనమాట. సో, పిప్స్ అనేది 2 పిప్స్ అనేది స్ప్రెడ్. సో, ఈ పిప్స్ ఏంటి బ్రో మళ్ళీ అంటే చెప్తా. ఏం కంగారు లేదు. ప్రతీదీ అర్థమయ్యేలా చెప్తా. జస్ట్ అలా మీరు చూస్తూ ఉండండి చాలు. సో, మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా! ఈ రెండిటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్‌ని మనం స్ప్రెడ్ అంటాం. వాడే దీన్ని ఈ ఈ ఈ స్ప్రెడ్‌నే వాడి అమౌంట్ యూజ్ చేసుకుంటాడనమాట. వాడికి ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వడానికి గానీ, లిక్విడిటీ ప్రొవైడర్స్‌కి గానీ, వాడి మెయింటెనెన్స్‌కి కానీ, వాడి ప్రాఫిట్ గానీ ఎవ్రీథింగ్ ఇదే. సో, రైట్. సో, నెక్స్ట్ ఎందుకు బ్రో ఈ స్ప్రెడ్ ఎందుకుంది? ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా వెళ్దాం. ఈ స్ప్రెడ్ అనేది ఎందుకుంది? ఫస్ట్ థింగ్ అనేది ఇదొక సెంట్రలైజ్డ్ మార్కెట్ అనేది కాదు. ఫారెక్స్ అనేది సెంట్రలైజ్డ్ మార్కెట్ అనేది కాదు. సెంట్రలైజ్డ్ మార్కెట్ అంటే ఏ టెర్మినల్‌లో చూసినా, ఏ బ్రోకర్ దగ్గర చూసినా సేమ్ ప్రైస్ ఉండాలి. జిరోదా, అప్‌స్టాక్ ఇలా సేమ్ ప్రైస్. ఇప్పుడు 1500 దగ్గర ప్రైస్ రన్ అవుతుందంటే 1500 ప్రతి బ్రోకర్ దగ్గర అదే చూపించాలి. వేరే బ్రోకర్ దగ్గర చూపిస్తే పెద్ద పెద్ద పెనాల్టీలేసి వాళ్ళ లైసెన్స్‌లయి సీజ్ చేసేస్తారనమాట. సో, కానీ ఫారెక్స్‌లో సెంట్రలైజ్డ్ మార్కెట్ కాదే. అలా నువ్వు ఈ ప్రైస్ దగ్గరే చేయాలి అని ఎవరు పెట్టలేదు. కాప్ కావ సో, వీళ్ళేం చేస్తారు? సో, వీళ్ళేం చేస్తారంటే ఆహ్, వీళ్ళకి స్ప్రెడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 2 పిప్స్ చూసాం. 1671 నుండి 1673. వాడేం చేస్తాడు? 1670 ఇప్పుడు 71 నుండి నాకు 1 పిప్ కాదు నాకు 5 పిప్స్. ఓకే. 1675. సో, ఇప్పుడు ఎంత డిఫరెన్స్ 4 పిప్స్ అనేది ఉంది. సో, నేను 4 పిప్స్ పెట్టుకుంటా. అలా వాళ్ళకి నచ్చినంత పెట్టుకుంటారనమాట స్ప్రెడ్ బ్రోకర్స్ అయితే. ఫారెక్స్‌లో ఇదొక డిసడ్వాంటేజెస్. ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ కాదు. వాడిని అడిగేవాడు లేడు. ఎంత స్ప్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ లిక్విడిటీ ప్రొవైడర్స్. బ్రోకర్ అనేవాడు ఎందుకు ఇంత స్ప్రెడ్ పెడతాడంటే, వాడు లిక్విడిటీ ప్రొవైడర్స్‌కి మనీ ఇవ్వాలి. లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు ఒక బయ్యర్ ఉండాలి. ఒక సెల్లర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో, వాడు ఒక బ్యాంక్స్ దగ్గరికి గాని, ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గరికి గాని, పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ దగ్గరికెళ్తారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుతారనమాట. మా దగ్గర ఇంతమంది ట్రేడర్స్ ఉన్నారు. ఇంతమంది బై చేస్తున్నారు. మీరు అవతల సెల్లర్ కౌంటర్ పార్టీగా ఉండి సెల్ చేయండి. ఓకే. మీరు కౌంటర్ పార్టీ కూడా సెల్ చేయండి. ఆపోజిట్‌లో ట్రేడ్స్ ప్లేస్ చేయండి అంటాడు. సో, దానికి గాను వీళ్ళు డీల్ మాట్లాడుకుంటారు. సరే నేను ట్రేడ్స్ ప్లేస్ చేస్తాను. నాకేంటి లాభం అంటే వీళ్ళ దగ్గర నేను స్ప్రెడ్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు కొంత మనీ అయితే నీకిస్తారు అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిప్స్ అయితే స్ప్రెడ్ కలెక్ట్ చేస్తున్నాను కదా! మీకు అందులో హాఫ్ ఇస్తాను అంటాడు. ఇలా కౌంటర్ పార్టీతో మాట్లాడుకుంటారు. మరి మీరు అడగొచ్చు. బ్రో ఇక్కడ ఇప్పుడు బ్యాంక్స్, ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనం బై చేస్తే వాళ్ళు గుడ్డిగా అటు నుండి ఎలా సెల్ చేసేస్తారు? వాళ్ళకి లాస్ కదంటే వాళ్ళకి ఎలాంటి లాస్ ఉండదు. మీరు ఇక్కడ బై చేస్తే వాళ్ళు సెల్ చేస్తారు ఓకే. వాళ్ళు వేరే ప్లేస్‌లో హెడ్జ్ చేస్తారనమాట. ఫ్యూచర్స్‌లోనే ఎక్కడో హెడ్జ్ చేస్తారు. ఇక్కడ సెల్ చేస్తున్నారా? అక్కడ బై చేస్తారు. సేమ్ ప్రైస్‌కి. ఆటోమేటిక్‌గా వాళ్ళ ఇంజిన్స్ అనేవి అలా వర్క్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా అదే ప్రైస్‌కి వాళ్ళు హెడ్జింగ్ చేస్తారన్నమాట. హెడ్జింగ్ చేయడం వల్ల వీళ్ళకి అక్కడ సెల్లింగ్ లూజ్ అవుతూనే ఇక్కడ ప్రాఫిట్‌లో ఉంటది. వాళ్ళకి జీరో లాస్. కాకపోతే ఎక్కడి నుండి ప్రాఫిట్ వస్తది? వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటప్పుడు మాత్రం ఈ పిప్స్ బ్రోకర్ అనేవాడు పిప్స్ రూపంలో స్ప్రెడ్ అయితే ఇస్తున్నారు కదా! వాళ్ళకి అక్కడి నుండి ప్రాఫిట్ అనేది వస్తదన్నమాట. ఓకే. వాళ్ళకి ఎలాంటి లాస్ ఉండదు. రైట్. అది ఇన్‌స్టిట్యూషన్స్ అలా అయితే వర్క్ అవుతాయి. సో, ఇప్పుడు ఈ స్ప్రెడ్‌లోనే వీళ్ళేం జేస్తారంటే, కాస్ట్స్ గాని, ఎంప్లాయీస్ సాలరీస్ గాని, ఎవ్రీథింగ్ ఈ స్ప్రెడ్స్‌లోనే పెడతారనమాట. సో, నెక్స్ట్ థింగ్ ఈ స్ప్రెడ్ అంటే మీరెలా అర్థం చేసుకోవాలంటే సింపుల్‌గా ఒక సర్విస్ ఫీ అనుకోండి. వాళ్ళు మాకు సర్విస్ చేస్తున్నందుకు ఒక సర్విస్ ఫీ, లేకపోతే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినందుకు ఒక ట్రేడ్ ఫీ పే చేస్తాం అనుకోవచ్చు. అందుకు మెయిన్‌లీ ఈ స్ప్రెడ్ అనేది ఎందుకుందంటే ఈ రీజన్స్ వల్ల. ఓకే. సో, రైట్. ఓకే బ్రో. మాకు బాగా అర్థమైంది. స్ప్రెడ్ అనేది వాడి కమిషను అంతా బాగా అర్థమైంది. సో, ఇది ఎలా కాలిక్యులేట్ చేయాలి? స్ప్రెడ్ ఎంతొస్తే ఎలా వస్తుంది? ఎంతొస్తుంది? మనం తీసుకోవచ్చా లేదా ట్రేడ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఈజీగా చెప్తా. దానికొక ఇదైతే ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిప్ వాల్యూ వదిలేసేయండి అంత ఇంపార్టెంట్ కాదు. స్ప్రెడ్ పిప్స్ ఇందాక మనం చూసాం 2 పిప్స్ అనేది ఉంది. స్ప్రెడ్ పిప్స్ ఇంటూ లాట్ సైజ్. మీరు ఎంత లాట్ సైజ్ తీసుకున్నారు? రైట్. ఆ రెండిటిని ఇంటూ చేస్తే మీకు స్ప్రెడ్ అనేది ఎంత పడుతుందనేది వచ్చేద్ది డాలర్స్‌లో. ఓకే. మీకు డాలర్స్‌లో కాదు కావాలి. ఇప్పుడు నాకు స్ప్రెడ్ ఎంత కమిషన్ పడుతుంది? స్ప్రెడ్ అంటే నథింగ్ బట్ కమిషన్. నాకు $1 కమిషన్ పడుతుందా? $5 కమిషన్ పడుతుందా? $10 కమిషన్ పడుతుందా? ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఎన్ని పిప్స్ స్ప్రెడ్ ఎన్ని పిప్స్ వచ్చింది? ఇంటూ లాట్ సైజ్ చేస్తే వచ్చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోఎస్‌డి ఉంది. మీరు 1 లాట్‌తో 1671 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు. 1671 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు 1 లాట్‌తో. అంటే ఎంత? 1 లాట్‌లో ఒక పిప్ మూవ్ అయితే ఎంత? $10 ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తది. ఓకే. ఒక పిప్ మూవ్ అయితే $10 ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తది. సో, ఇక్కడ మనకు స్ప్రెడ్ ఇంతకుముందు ఎంతొచ్చింది?
2 పిప్స్ అయితే వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి పక్కన. 2 పిప్స్ అయితే వచ్చింది. అంటే 2 పిప్స్ అంటే ఎంత? 1 పిప్ మూవ్ అయితే $10. 2 పిప్స్ అంటే 20. సో, $20 అనమాట మీకు స్ప్రెడ్ అనేది. అంటే మీరు 1 లాట్‌తో ట్రేడ్ ఓపెన్ చేస్తే మీకు $20 స్ప్రెడ్ అనేది పడద్ది. 2 పిప్స్ ఉంటే. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.1 లాట్ సైజ్‌తో ట్రేడ్ ఓపెన్ చేశారు. 0.1 లాట్ సైజ్. 0.1 లాట్ సైజ్ అంటే 1 పిప్ మూవ్ అయితే ఎంత మూవ్ అవుద్ది? $1 వస్తది. ఆల్రెడీ కంప్లీట్‌గా వీడియో చేశాను చూడండి. ఈ పిప్స్ అంటే ఏంటి? లాట్స్ అంటే ఏంటి? మీకు అర్థం కాకపోతే అందులో చాలా క్లియర్‌గా ఉంటది. సో, 0.1 లాట్ సైజ్ పెడితే 1 పిప్ మూవ్ అయితే $1 వస్తది. ఇక్కడ మనకి ఎన్ని పిప్స్ ఉన్నాయి? 2 పిప్స్. 2 పిప్స్ అంటే 2 ఇంటూ 1 $2. అంటే మీకు $2 స్ప్రెడ్ పడుతుంది. 0.1 లాట్ సైజ్ ఓపెన్ చేస్తే. ఇన్ కేస్ పిప్స్ 2 పిప్స్ అయితేనే ఎగ్జాంపుల్ చెప్పా. ఒక్కొక్క బ్రోకర్ ఒక్కోలా స్ప్రెడ్ అనేది ఇస్తారనమాట పిప్స్. రైట్. సో, మీరు ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్రతి బ్రోకర్‌కి సేమ్ పిప్స్ స్ప్రెడ్ ఉండదనమాట. ప్రతి ఒక్క బ్రోకర్‌కి వాళ్ళ ఇండివిడ్యువల్ స్ప్రెడ్స్ అనేవి ఉంటాయి. కొన్ని బ్రోకర్స్ అనేవి ఎక్కువిస్తారు. కొన్ని బ్రోకర్స్ అనేవి తక్కువ స్ప్రెడ్ ఉంటది. ఓకే. సో, అది సేమ్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఇంకోటి ఆల్వేస్ మేజర్ పెయిర్సే చూజ్ చేసుకోండి. ఇదంతా నేను లైవ్‌లోకి తీసుకెళ్ళి చెప్తాను. ఆల్వేస్ మేజర్ పెయిర్సే చూజ్ చేసుకోండి. యూరోయూఎస్‌డి, జీబీపీయూఎస్‌డి, ఏయుడీయూఎస్‌డి, ఎన్‌జెడ్‌యూఎస్‌డి ఇలాంటివే చూజ్ చేసుకోండి. వాటిలో స్ప్రెడ్స్ చాలా తక్కువుంటాయి. ఓకే. సో, నెక్స్ట్ ఎగ్జాటిక్ పెయిర్స్‌ని అసలు చూజ్ చేసుకోవద్దు. ఎగ్జాటిక్ పెయిర్స్ చూజ్ చేసుకుంటే చాలా ఎక్కువ స్ప్రెడ్ అనేది ఉంటది. మీకు ఈ స్ప్రెడ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడిపోద్ది. నేను చూపిస్తాను ఇప్పుడు. సో, రైట్. స్ప్రెడ్ అనేది ఫిక్స్‌డ్ కాదు. ఇది బ్రోకర్ టు బ్రోకర్ డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. సో, స్ప్రెడ్ ఎప్పుడు తక్కువుంటదంటే మోస్ట్‌లీ లండన్ అండ్ న్యూయార్క్ సెషన్స్‌లో స్ప్రెడ్ అనేది తక్కువుంటది. కాకపోతే న్యూస్ ఈవెంట్స్ ఏమైనా వస్తాయి కదా! న్యూస్ ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ గాని, ఈవెంట్స్ గాని ఏమైనా వచ్చేటప్పుడు మాత్రం స్ప్రెడ్ చాలా ఎక్కువైపోద్ది. అప్పుడు చూసుకోండి. అదర్‌వైజ్ మీకు లండన్ అండ్ న్యూయార్క్‌లో మంచి స్ప్రెడ్స్ ఉంటాయి. సో, మీరు ఈ స్ప్రెడ్ మంచి బ్రోకర్‌ని సెలెక్ట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే బెస్ట్ బ్రోకర్ అంటే ఎక్స్‌నెస్ అనమాట. ఎక్స్‌నెస్ అయితే మంచి స్ప్రెడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ప్రెజెంట్ అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టాప్ చేశారు. సో, చాలామంది అడుగుతున్నారు. సో, దాని ప్లేస్‌లో ఎక్స్ఎం బ్రోకర్ అయితే ఉంది. అదైతే బావుంది. నేనైతే టెస్ట్ చేశాను. ఒక వీడియో కూడా చేశాను. సో, ఎక్స్‌నెస్ బదులు మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ అకౌంట్ అయితే బావుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్‌నెస్ వచ్చిందనుకోండి ఎక్స్‌నెస్‌కే వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బెటర్. మంచి స్ప్రెడ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఇది స్ప్రెడ్ గురించి. సో, రైట్. మీకు ఇది స్ప్రెడ్ గురించనమాట. సో, మీకు స్ప్రెడ్ గురించి అర్థమైంది కదా! ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తా. ఈ స్ప్రెడ్ అనేది ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది. ఇదొక ఎంటీ5 అనమాట. ఎంటీ5 నాది రా స్ప్రెడ్ అకౌంట్ ఎక్స్‌ఎన్ఎస్ మీరు పైన చూసుకోవచ్చు. రా స్ప్రెడ్ అకౌంట్ ఎక్స్‌ఎన్ఎస్. ఇది నా మెయిన్ అకౌంట్ అయితే కాదు. ఇది జస్ట్ అకౌంట్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాకు స్ట్రాటజీ అనిపించిందనుకో, నా స్ట్రాటజీని ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటే ఇందులో ఒక $200, $300 చిన్న తక్కువలో $200 ఏసి నేను టెస్ట్ చేస్తాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి పైన ఇక్కడ. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది. వ్యూ అనే ఆప్షన్‌లోకి వెళ్లి మార్కెట్ వాచ్ అని ఉంటది. మార్కెట్ వాచ్ మీద క్లిక్ చేశారనుకోండి. సారీ. మార్కెట్ వాచ్ అని క్లిక్ చేస్తే ఇలా అనేది మీకొకటొస్తది. సో, మీరు చూసుకుంటే ఇక్కడ ఒక కాలమ్ ఉంది చూడండి. ఇక్కడ ఒక కాలమ్ ఉంది. స్ప్రెడ్ అనే కాలమ్ ఉంది. స్ప్రెడ్ అనే కాలమ్ ఉంది చూడండి. ఇన్ కేస్ ఎవరికైనా స్టార్టింగ్‌లో కనిపించకపోవచ్చు ఈ కాలమ్. అప్పుడు మీరేం చేయాలంటే ఆహ్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీకిక్కడ కాలమ్స్ అని ఉంది చూడండి లాస్ట్ ఆప్షన్. కాలమ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్ప్రెడ్ అని ఉంది చూడండి. దాని మీద అయితే ఎనేబుల్ చేసుకోండి. మీకు స్ప్రెడ్ అనేది వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ స్ప్రెడ్ అని చూపిస్తుంది. యూరోఎస్‌డి జీరో స్ప్రెడ్. ఎందుకంటే అది రా స్ప్రెడ్ అకౌంట్. $500 మినిమమ్ డిపాజిట్ చేయాలి అందులో. సో, ఇక్కడ చూడండి స్ప్రెడ్ అనేది ఎంత తక్కువ ఉందో ఇది స్ప్రెడ్ అనేది పిప్స్ కాదు ఇక్కడ. మీకు పిప్స్ కాదు ఇది పాయింట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యూఎస్‌డి సిఎన్‌హెచ్ ఎందుకు ఎగ్జాటిక్ పెయిర్స్ ట్రేడ్ చేయొద్దంటానంటే 155 పాయింట్స్ స్ప్రెడ్ అనేది ఉంది. 155 పాయింట్స్ అంటే ఎంత? మీకు ఇప్పుడు పాయింట్స్ నుండి పిప్స్‌లో కన్వర్ట్ చేయాలంటే బై 10 చేయండి. ఏదైనా సరే బై 10. బై 10 చేస్తే ఎంత? 15.5 పిప్స్ అనమాట. 15.5 పిప్స్. అంటే మీరు 1 లాట్‌తో ట్రేడ్ ఓపెన్ చేస్తే ఎంత స్ప్రెడ్ పే చేయాలో మీరే చూడండి. రైట్. $15 స్ప్రెడ్డే మీరు పే చేయాలిక్కడ. అలాగే మీరు ఇక్కడ చూసుకోండి. గోల్డ్ 37 పాయింట్స్ ఉంది. 37 పాయింట్స్ అంటే 37/10 అనమాట. అంటే ఎంత? 3.7 పిప్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పాయింట్స్‌లో ఇస్తారు. అండ్ మనమేం దేనిలోకి కన్వర్ట్ చేయాలంటే పిప్స్‌లో కన్వర్ట్ చేయాలంటే బై 10 చేయాలి. మీకు మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు ఈ పాయింట్స్ అనేవి. నేను ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఇమేజ్ సైడ్‌న. సో, మీరు మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. ఓకే. రైట్. సో, మీరు ఏం చూజ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా ఈ స్ప్రెడ్ అనేది ఒక 20 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోకూడదు. 20 పాయింట్స్ బిలో ఉండేలాగా చూసుకోండి. 20 పాయింట్స్ కంటే ఎక్కువ ఉందంటే స్ప్రెడ్ ఎక్కువ ఉంది. మీకు కమిషన్ కాస్ట్ ఎక్కువ పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పడుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్‌డి సెక్ అని ఉంది చూడండి. ఇక్కడ ఎంత ఉంది? 6197 పాయింట్స్ ఉంది. అమ్మ బాబోయ్! ఇక్కడ 6197 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. బై 10 చేస్తే ఎంత? 619 $619 మీకు స్ప్రెడ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ట్రేడ్ ఓపెన్ చేశారంటే వాడి కమిషన్ $619 అనేది ఇవ్వాలి. ఓకే. అర్థమైంది కదా! $619 కమిషన్ అయితే ఇవ్వాలి. అంత హై లెవెల్ స్ప్రెడ్ ఉంటది. మీ అకౌంట్ బ్లోన్ అయిపోద్ది ఒక దెబ్బకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూఎస్‌డి సెక్ అనేది చూడండి నేను చూపిస్తాను పేరు.
ఇక్కడ చూడండి కిందన యూఎస్‌డి ఎస్‌సికే. ఈ పేర్ అయితే ఓపెన్ చేశాను. స్ప్రెడ్ ఎంత ఉందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాపర్టీస్‌లోకెళ్ళి యూజువల్‌గా మీకు చూపించేటప్పుడు ఇలా ఒక్క లైనే చూపిస్తది. అంటే ప్రెజెంట్ ఎక్కడ రన్ అవుతుంది ప్రైస్ అనేది. మీకు బిడ్ ప్రైస్ అనమాట ఇది. ఇది బిడ్ ప్రైస్. మీరు ఆస్క్ ప్రైస్ ఎనేబుల్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌లోకి వెళ్లి ఇక్కడ షో ఆస్క్ ప్రైస్ అని చూడండి. ఇక్కడ కలర్స్, కామన్, షో అని ఉంది చూడండి. షోలోకి వెళ్లి ఆస్క్ ప్రైస్ ఎనేబుల్ చేసుకోండి. ఆస్క్ ప్రైస్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఎనేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కాన్సెప్ట్ చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై చేయాలనుకుంటున్నారు. మీరు బై చేయాలనుకుంటున్నారు. బై చేయాలంటే మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం? ఒకసారి చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ బై చేయాలనుకుంటున్నారు. బై చేయాలంటే వాడేమంటాడు? ఇప్పుడు బ్రోకర్ బై ఫర్ ఎగ్జాంపుల్ బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం కదా! మీకు పక్కన స్క్రీన్‌షాట్ ఇస్తాను చూడండి. బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్. నేను ఆస్క్ ప్రైస్ అంటే ఈ ప్రైస్ దగ్గరే సెల్ చేస్తారు. వాడు సెల్ చేసేటప్పుడు ఆస్క్ ప్రైస్ దగ్గర సెల్ చేస్తాడు. ఎందుకంటే మీరు బై చేస్తున్నారంటే ఆపోజిట్‌లో ఒక సెల్లర్ ఉండాలి కదా! సో, నేను ఈ ప్రైస్ దగ్గర సెల్ చేస్తాను. మీరు ఈ ప్రైస్‌లో అంటే మీరు ట్రేడ్ ఇక్కడ ఓపెన్ చేసినా ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ మధ్యలో ఉన్నదంతా మీకు లాస్. మీరు ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిందంటే మధ్యలో $619 లాస్ వచ్చేసిద్దనమాట. మీరు 1 లాట్ ఓపెన్ చేస్తే. 1 లాట్ ఓపెన్ చేస్తే 1 లాట్ ఏంటి? రైట్. మీరు 1 లాట్ ఓపెన్ చేస్తే $6,000 లాస్ వస్తది. 1 లాట్ ఓపెన్ చేస్తే 0.1 ఓపెన్ చేస్తే $619 మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. మీరు ఎప్పుడైనా ట్రేడ్ ఎక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందనేది. ఎందుకంటే వాడు ఈ ప్రైస్ దగ్గరే సెల్ చేస్తాడు. ఆస్క్ ప్రైస్ అంటే సెల్ చేస్తాడు. మీరు ఇక్కడే బై చేస్తారు. ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా వాడికి కమిషన్ అనమాట. సో, ఎప్పుడైనా ఇది తక్కువ ఉండేలా చూసుకోవాలి. బేసిక్‌గా ఎంత ఉండేలా చూసుకోవాలంటే పాయింట్స్ అయితే మీరు బిలో 20 పాయింట్స్ ఉండేలా చూసుకోవాలి. బిలో 20 గోల్డ్‌కి వాటికి కొంచెం ఎక్కువున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. ఒక 5 పిప్స్ మోస్ట్‌లీ. ఇప్పుడు 37 ఉంది. 37 అంటే 3.7 పిప్స్ కదా! ఇది పర్వాలేదు. ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇది తీసుకోవచ్చు. బట్ రిమైనింగ్ కరెన్సీ పెయిర్స్‌కి ఏవైతే ఉందో తక్కువ ఉండేలా చూసుకోండి. గోల్డ్‌కి సమ్‌వాట్ పర్వాలేదు. సో, రైట్. ఇప్పుడు మనం బ్రోకర్స్‌ని చూద్దాం. బ్రోకర్స్ ఈ స్ప్రెడ్ గురించి మనకి మీరు ఎప్పుడైనా బ్రోకర్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్లి అసలు వాళ్ళు ఎంత స్ప్రెడ్స్ అనేవి చార్జ్ చేస్తున్నారో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ఎన్ఎస్ బ్రోకర్ చూద్దాం. ఎక్స్‌ఎన్ఎస్ అనేది చాలా బెస్ట్ మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బ్రోకర్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సిన స్ప్రెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్ అకౌంట్ తీసుకున్నారనుకోండి. వీళ్ళు చూడండి స్ప్రెడ్ అంతా 0.9 పిప్స్, 3.1 పిప్స్, 1.1 పిప్, 1.8 పిప్స్ ఇవన్నీ పర్వాలేదు. పెద్దగా కాదు. బట్ స్టాండర్డ్ అకౌంట్‌లో కొంచెం కష్టం. ఇవి దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే రా స్ప్రెడ్ అకౌంట్‌తో కంపేర్ చేస్తే. సో, ఇక్కడ స్ప్రెడ్స్ చూసుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అదే మీరు రా స్ప్రెడ్ అకౌంట్ ఉంది చూడండి. రా స్ప్రెడ్ తీసుకున్నారనుకోండి. వీళ్ళిక్కడ స్ప్రెడ్స్ ఎక్కువ క క చేయరు. మీరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ జీరో స్ప్రెడ్ అనే ఉంటది. కొంచెం ఈ మైన్యూట్ స్ప్రెడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ తక్కువ స్ప్రెడే ఉంటది. కానీ వీళ్ళు కమిషన్ రూపంలో తీసుకుంటారు. అంటే ఒక లాట్ ఓపెన్ చేస్తే ఒక లాట్‌తో మీరు ట్రేడ్ చేసారంటే $3.5 అనే కమిషన్. ఫిక్స్డ్ కమిషన్ ఇది. ఈ డీఎక్స్‌వైకి అయితే $3, యూఎస్‌డీకి అయితే $3.5 అలాగే కొందరు స్ప్రెడ్‌లో కమిషన్ కొందరు స్ప్రెడ్‌లో ఫీ అనేది పే చేపించుకుంటారు. కొందరు కమిషన్‌లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది ఓపెన్‌లో లేదు కాబట్టి ఎక్స్ఎం బ్రోకర్. ఎక్స్ఎం అయితే బెటర్‌గానే ఉందని చెప్పాను కదా! ఎక్స్ఎం బ్రోకర్ చూసుకుంటే మీరు ఇది ఎలా చూసుకోవాలంటే ట్రేడింగ్ అని ఉంటది. ట్రేడింగ్‌లోకెళ్ళి ఫారెక్స్ ట్రేడింగ్‌లోకి వెళ్తారు. వెళ్తే ఇలా ఓపెన్ అవుద్దనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్టాండర్డ్ అకౌంట్‌కయితే కొంచెం ఎక్కువే ఉంది వీళ్ళ దగ్గర స్ప్రెడ్స్. ఎక్స్‌ఎన్ఎస్‌తో కంపేర్ చేస్తే చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే ఉంది. యావరేజ్ స్ప్రెడ్ వాల్యూ చూడండి. దాంతో ఎలా చూసినా అక్కడ ఆల్‌మోస్ట్ చాలా తక్కువ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది. దాంతో కంపేర్ చేస్తే. బట్ ఇది టూ మచ్ ఏం కాదు. బెటర్ చాలా బెటరే. బట్ ఎక్స్‌ఎన్ఎస్‌తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అదే మీరు లో స్ప్రెడ్ అల్ట్రా లో తీసుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి ఆల్‌మోస్ట్ ఎక్స్‌ఎన్ఎస్‌తో ఈక్వల్ అయిపోయింది. చాలా తక్కువ స్ప్రెడ్ అయితే వస్తుందనమాట. మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. నాకు పర్సనల్‌గా నచ్చింది ఎక్స్‌ఎం బ్రోకర్ అనేది. టెస్ట్ చేసా స్ప్రెడ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, యాహ్! సో, ఇలా అనేది మీరు చూసుకోవాలనమాట. స్ప్రెడ్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. చాలా తక్కువ ఉండేలా చూసుకోవాలి. చూసుకోండి మిడ్‌నైట్స్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మిడ్‌నైట్స్ 2:30కి ట్రేడ్ ఓపెన్ చేసే ముందు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు ట్రేడ్ ఓపెన్ చేస్తున్నారంటే మీరు ముందు వెళ్లి స్ప్రెడ్ ఎంతుంది? తక్కువ ఉందా? ఎక్కువ ఉందా? చూసుకొని అప్పుడు ట్రేడ్ అయితే ఓపెన్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మేజర్ పెయిర్స్‌కే స్టిక్ అయ్యి ఉండడానికి ట్రై చేయండి. ఎగ్జాటిక్ పెయిర్స్‌ని అసలు ట్రేడ్ చేయొద్దు. న్యూస్ టైమ్‌లో చాలా ఎక్కువ స్ప్రెడ్ ఉంటది. అప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. రైట్ బ్రోకర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ బ్రోకర్స్‌లో ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మనకు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. మెంటార్‌షిప్ గాని ఎలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ లింక్ ఉంది. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. నేను అందులో ట్రేడ్స్ కూడా ప్లేస్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీరు కావాలంటే చూడొచ్చు. సో, యాహ్! ఇది కాన్సెప్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.